హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మా బాబు బర్త్డే రోజున తీసిన వీడియో అండి. ఈ ఇయర్ స్కూల్లో సెలబ్రేట్ చేసుకుందామని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే 10th వచ్చాడు కదా, ఫస్ట్ నుంచి స్కూల్స్ అన్నారు, ఇంకా స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటానమ్మా, ఇప్పటి వరకు నేను ఎప్పుడు స్కూల్లో చేసుకోలేదు కదా అన్నాడు. సరేలే అన్నాము. కానీ వాడు బర్త్డేనేమో సండే వచ్చింది, అది కూడా కుదరలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాడు. దాంతో వాళ్ళ నాన్న అన్నాడు, ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకో, ఇక్కడ ఫ్రెండ్స్తో చేసుకుంది కానీ అన్నాడు. ఫ్రెండ్స్కి కాల్ చేస్తే వాళ్ళేమో ఊర్లో వెళ్ళి రాలేదంట, అది కూడా కుదరలేదు. ఇంకా వాళ్ళ అత్త వాళ్ళ వరకే వచ్చారనమాట. ఇప్పుడు ఊర్లో ఉన్నప్పుడైతే వాళ్ళ అత్త వాళ్ళు, వాళ్ళ చిన్నాన్న వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే అది లేదు. ఇంకా మేము మాత్రం సెలబ్రేట్ చేసుకుందామని ఇన్వైట్ చేస్తే వాళ్ళేమో ఈవినింగ్ వస్తానన్నారు. ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ఇలా బయట నుంచి పార్సల్ అయితే తీసుకొచ్చాడు. ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను, కానీ నాకు హెల్త్ బాగాలేదు అంతకుముందు రోజున, ఇవన్నీ చేయలేను అన్నప్పటికీ బయట నుంచి తీసుకొచ్చాడు. ఏదేమైనా మా బాబుకి మా పాపకు మాత్రం ఇది ఒక గుడ్ హ్యాబిట్ అనమాట. తినేటప్పుడు మాత్రం ప్రేయర్ చేసుకొని తింటారు. బయటికి వెళ్ళేటప్పుడు కూడా అలాగే ప్రేయర్ చేసుకున్నారని అంటే అది మాత్రం ఫాలో అవుతారు. ఇప్పుడైతే వీడికి పెట్టించేసాను, వీడు తింటున్నాడు. మా పాపను కూడా రండి తిందరుగాని అంటే వాళ్ళేమో ఆడుకుంటున్నారు, తర్వాత తింటామంటున్నారు. సరే బాబు, ముందు నువ్వు తిను, తర్వాత వాళ్ళకి పెడతాలి అని పెట్టించాను. ఇంకా వీడు తింటా ఉండగానే వాళ్ళ అత్త ఇంకా పిల్లలు కూడా వచ్చారు, వీళ్ళు కూడా పెట్టేశాను. ఆయనేమో నువ్వు కూడా పెట్టుకొని తిను అంటున్నాడు. మధ్యలో పిల్లలు అడుగుతారు కదా, వాళ్ళు తింటాలి అని ఇంకా పెట్టించేసాను వీళ్ళందరికీ. ఇంకా మధ్యాహ్నం వల్ల రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ అయిపోయింది. వాళ్ళ నాన్న కేక్ తీసుకొచ్చాడు. ఇంకెవరైనా ఫ్రెండ్స్ దగ్గరలో వాళ్ళు వస్తారేమో అని చూసాం కానీ ఎవరు రాలేదు. వాళ్ళ పెద్ద అత్త కూడా వచ్చింది. కానీ ఇలా కేక్ కట్ చేసే టైంకి వాళ్ళ నాన్నకి కంప్లైంట్ ఉండి బయటకు వెళ్ళాడు. ఆయన వచ్చేప్పటికి లేట్ అయింది అన్నప్పటికీ ఇంకా మేమే కట్ చేసేస్తున్నాము. 1 by 1 కేక్ పెడుతుంటే నేనైతే వీడియో తీసాను. తర్వాత నేను పెట్టేటప్పుడు కూడా తీయని మా పాపకి పాజ్లో పెట్టించాను. తర్వాత పాజ్ చూసుకొని ఆన్ చేసిద్దని నేను చెప్పడం మర్చిపోయాను. తను అలాగే పట్టుకుని ఉంది కానీ వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు, ఇంకా ఫొటోస్ వరకు తీసింది. ఏదేమైనా ఈ వీడియోలో మాత్రం నేను వాళ్ళ నాన్న మాత్రం లేము వాడికి కేక్ పెట్టే వీడియోలో. పాపం వాడు ఏదో ఎక్స్పెక్ట్ చేసాడు, స్కూల్లో సెలబ్రేట్ చేసుకుందాం, ఫ్రెండ్స్తో చేసుకుందామని. అదేమీ వర్కౌట్ అవ్వలేదు. సింపుల్గా ఇంట్లోనే ఇలా అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.